अस्माकं अभ्यासपुस्तकस्य अभ्यासार्थम् आगच्छन्तु। अभ्यासपुस्तकं स्वीकरोतु। रेणुका महोदये, अभ्यासपुस्तकम् अस्ति वा? अस्तु। अत्र మనం ఏం చేద్దామంటే ఒక విధానం ప్రకారంగా ముందుకు వెళ్దాం మనం. అంటే ఎలా అంటే ఇంతవరకు మనం ఏవైతే చెప్పుకున్నామో అవి తీసుకుని ఒకటిని ముందుకు వెళ్తూ చెప్పుకుందాం మనం. మొట్టమొదటిగా మీరు ఈ పేజీ తీస్తే కనుక అంటే 1, 2, 3వ పేజీ. 3వ పేజీలోను ఇండెక్స్ ఉంది. అనుక్రమణిక ఇది స్త్రీలింగ పదం. అనుక్రమణిక అన్నది ఉంది దీంట్లో. అయితే అనుక్రమణికలో దీంట్లో ఏంటేంటి ఉన్నాయో ఉన్నది. తర్వాత పుస్తకం చివరిలోకి వెళ్తే కనుక ఇక్కడ ఉత్తర దీపిక, మళ్ళీ స్త్రీలింగ పదమే అది. దీపిక అంటే దీపము, దీపః అని కూడాను పుల్లింగ పదం అది. దీపిక అన్నది స్త్రీలింగ పదం. ఉత్తర దీపిక అంటే ఆన్సర్స్. ఈ పుస్తకం తాలూకు ఆన్సర్స్ అన్ని ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు. ఆన్సర్లు మనం చూడం, మామూలుగాను మనం చేసుకుంటూ వెళ్దాము. అవసరమైతే ఒకసారి చెక్ చేసుకుందాం ఆన్సర్. తర్వాత ఇప్పుడు మీరు ఇది తీస్తే గనక మొట్టమొదటి పాఠంలోకి వెళ్తే గనక అందరూ పాఠం తీయండి, నేను చదువుతాను. మనకు తెలుసున్నదే ఇది. ఇది ఎట్లా అంటే ఒక తరగతి చూపించాడు. తరగతిలో ఎట్లా మాట్లాడుకుంటున్నారు అన్నది చూపించాడు దీంట్లోను. మమ నామ సురేషః, భవతః నామ కిం, మనకి తెలుసున్నదే ఇది. అవతలవాడు మమ నామ రామః అని సమాధానం చెప్పాడు. అది పుంలింగం. తర్వాత మమ నామ సురేషః, భవత్యాః నామ కిం, మమ నామ లతా అని స్త్రీలింగంలో తర్వాత దాంట్లో చూపిస్తున్నాడు. మళ్ళా ఇక్కడ పెద్దగా రాసి ఉంది. ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే భవతః నామ కిం అంటే అక్కడ పుంలింగం చూపిస్తున్నాడు. భవతః నామ కిం అని ఇక్కడ యువతల పక్క ఉన్నటువంటి కృష్ణః అన్న అబ్బాయిని అడిగాడు. మమ నామ కృష్ణః. తర్వాత భవత్యాః నామ కిం, మమ నామ రాధా అని ఇక్కడ మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్పాడు. మమ నామ, భవతః నామ, భవత్యాః నామ, అంతే ఇక్కడ చెప్పాడు. తర్వాత కింద ఎరుపు రంగులో రాశాడు చూడండి. ఇది మనం చేయాల్సినటువంటి అభ్యాసం అన్నమాట, ఎక్సర్సైజ్. అది ఏంటది? ఏతస్య ఉత్తరం లిఖతు. ఏతస్య మనం ఏతః, ఏషః అని చెప్పుకున్నాం మనం. అట్లాగే ఏతత్ అని కూడా చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఏతస్య అన్నది రామస్య, దశరథస్య, గోపాలస్య, పుస్తకస్య అన్నట్టుగానే ఏతత్, ఏతస్య ఉత్తరం లిఖతు. లిఖతు అన్నది క్రియాపదం. శ్రీరస్తు శుభమస్తు లాగా లిఖతు అంటే రాయుగాక, అంటే మీరు రాయండి అని చెప్పడం అనమాట. లిఖతు. ఏతస్య ఉత్తరం. ఉత్తరం మనకు అర్థం తెలుసును. ఉత్తరం అంటే ఆన్సర్. ఉత్తరం లిఖతు, సమాధానం లిఖతు. ఏతస్య ఉత్తరం లిఖతు అని రాస్తుంది. ఇక్కడ ఏం రాశాడు? భవతః నామ కిం. పురుషులైతే గనక ఈ భవతః నామ కిం ఎదురుగుండా ఇచ్చిన ఖాళీలో సంపూర్ణ వాక్యం మీరు రాసే ప్రయత్నం చేయండి. భవతః నామ కిం, సమాధానం చెప్పండి. మమ నామ సాకేతః శ్రీరామః. అవును, పుంలింగం. భవతః నామ కిం పుంలింగ ప్రశ్న పదం. సమాధానమస్తి మమ నామ రామః. అయితే మమ నామ శాస్త్రి.
మమ నామ ఆనంద కుమారః, మమ నామ నరసయ్యః అని రాయండి. తర్వాత స్త్రీలింగంలో ఇచ్చాడు భవత్యాహ నామ కిం, స్త్రీలింగ ప్రశ్న పదం, దానికి స్త్రీలింగంలో సమాధానం రాయండి మీరు. ఇప్పుడు రాస్తారా? సమయం తీసుకుందాం. మీరు తర్వాత రాయగలనంటే తర్వాత రాయండి. అంటే మన తరగతి ఉండేది గంటే కాబట్టి మీరు తర్వాత రాయగలను అనుకున్నవి తర్వాత రాసుకోండి. మీరు మనం ముందుకు వెళ్ళిపోదాం. లేదు ఇప్పుడే రాస్తామంటే ఇప్పుడే రాసినా సరే పర్వాలేదు. అది మీరే చెప్పండి. తర్వాత రాస్తారా, ఇప్పుడు రాస్తారా? తర్వాత రాస్తాం. సరే అయితే తర్వాత రాసుకుందాం. తర్వాత రెండోది, మనం రెండో పేజీలోకి వెళ్తే గనక ఇక్కడ ఏషః సహ మనం నేర్చుకున్నదేను. అట్లాగే కింద ఏషా సా అన్న పాఠం, ఏషః సహ ఏషా సా అన్నటువంటి పాఠాలు చెప్పాడు, మనకు తెలుసున్నదే. తర్వాత పేజీలో ఏతత్ తత్ ఈ మూడు చెప్పాడు. తర్వాత ఇక్కడ కింద చూస్తే గనక మీరు ఇక్కడ చూస్తే ఏముందంటే సహ ఏషః ఏషా సా ఏతత్ తత్. తర్వాత కింద పెద్ద ప్రశ్న గుర్తు పెట్టాడు ఇక్కడ, కహ కా కిం అని పెద్ద ప్రశ్న గుర్తు పెట్టాడు. ఇవన్నీ ప్రశ్న పదాలని చెప్పడం కోసం. ఇప్పుడు మనం మొట్టమొదటి దానికి వద్దాం. 1.2 ఆ అంటే మన ఎడం చేతి పక్కన ఉంది, పుస్తకంలో ఎడం చేతి పక్క ఉంది చూడండి. 1.2 ఆ అన్నది ఏషః సహ అన్నది. అక్కడ ఏషః బాలకః సహ వృద్ధః, అక్కడ బొమ్మలు వేసి ఉన్నాయి. బాలకః ఎడం చేతి పక్క ఉంది బొమ్మ, వృద్ధః అన్నది కుడి చేతి పక్క ఉంది. నేను ఒకవేళ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అంటే ఆపండి, నన్ను పర్వాలేదు. ఒక్క నిమిషం ఆగండి, నాకు కనిపించలేదు అంటే ఆగుతాను నేను మళ్ళీ అప్పుడు. అస్తు. తర్వాత ఇక్కడ రెండో దాంట్లో మీరు చూస్తే కనుక ఈ ఏషః సహా కింద అంకెలు చూడండి. 1 ఇది 2 3 అని రాసున్నాయి కదా. ఈ పక్కన ఉన్నటువంటి బొమ్మల్ని చూసి అవి నింపాలి మనం. ఇక్కడ ఏషః బాలకః అని రాశాడు పైన. ఇప్పుడు కింద ఎట్లా నింపుతాం మనం? కింద ఏషః గణేశః, ఏషః గణేశః, గణేశః దీర్ఘం కాదు అది. తర్వాత కుడి పక్కన సహ సహ గోవిందః, సహ గోవిందః. అక్కడ చూస్తే గనక కొంచెం మనకి ఈ గోవిందః అన్నది దూరంగా ఉంది. ఇక్కడ ఎవరైతే ఒక అతను నించుని చూపిస్తున్నాడో ఇతనికి దగ్గరగా ఉన్నాడు బాలకః అన్నది, దూరంగా ఉన్నాడు వృద్ధః. సో ఇక్కడి నుంచి మనం ఇతను మాట్లాడుతున్నట్టుగా మనం నింపుతున్నాం అన్నమాట. కాబట్టి ఏషః గోవిందః అని చెప్తున్నాం మనం. ఇక్కడ ఏషః దగ్గరగా ఉన్నాడు కాబట్టి, గణేశః దూరంగా ఉన్నాడు కాబట్టి ఏం రాస్తాం అక్కడ? సహ గోవింద, సహ గోవిందః. అలాగే తర్వాత కూడా ఏషః ఆరక్షకః సహ సైనికః, సహ సైనికః. ఉత్తమం. అలాగే ఏషా సా కూడా ఎవరైనా చెప్పండి. ఏషా బాలిక సా వృద్ధ, సా వృద్ధా స్త్రీలింగం. ఉత్తమం. తర్వాత ఏషా నళిని, నళిని సా సావిత్రి, సా సావిత్రి. ఉత్తమం. తర్వాత కుడి చేతి పక్కకి రండి. 1.2 ఈ చూడండి. ఏతత్ పుస్తకం, తత్ పుస్తకం. ఏతత్ దగ్గరగా ఉండడం, తత్ దూరంగా ఉండడం. ఇప్పుడు కింద వాక్యాలు చెప్పండి. 2 3 4
ఏతత్ ఛత్రం తత్ ఫలం ఉత్తమం. ఏతత్ పుష్పం ఏతత్ పుష్పం తత్ తత్ కృష్ణాఫలకం ఫలకం. కృష్ణ ఫలకం. కృష్ణ అంటే అర్థం ఏంటి? కృష్ణ ఫలకం. బ్లాక్ ఆ, Black. ఉత్తమం. కృష్ణ అంటే బ్లాక్ అని అర్థము. కృష్ణ ఫలకం. ఏతత్ కృష్ణ ఫలకం. తర్వాత ఏతత్ ఉపనేత్రం. తత్ దూరదర్శనం. తత్ దూరదర్శనం. అస్తు. తర్వాత కింద ప్రశ్నలు ప్రశ్నలు ఇచ్చాడు. ఇక్కడ ప్రశ్నలు. ఉదాహరణకి మనకి ఇప్పుడు అంటే ఇక్కడ అభ్యాసం మనకి ఎట్లా ఎక్సర్సైజ్ ఇవ్వలేదు, కానీ మనమే అనుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఏషః బాలకః. ఏషః కః ఉత్తమం. ఏషః కః. అట్లాగే మనం ప్రశ్న పదం పలికేటప్పుడు ప్రశ్న పదం లాగా పలుకుదాం మనం, ఎందుకంటే మనకది బాగా అర్థం అవుతుంది. ఏషః కః. అప్పుడప్పుడు తప్పు. చెప్పండి. ఏషః కః. ఏషః బాలకః. బాలకః. తర్వాత రెండోది ఏషః గణేశః. ఏషా కా సహ కః. సహ వృద్ధః. సహ వృద్ధః. తర్వాత స్త్రీలింగం కా. ఏషా కా ఉత్తమం. ఏషా కా. సమాధానం. ఏషా సీత. ఏషా సీత. బాలిక. తర్వాత ఏతత్ కిం కాదు, అలా మనం సా కా. సా కా సా కా. కాకా సా సంధ్య. ఆ సంధ్య. శాస్త్రి మహోదయ. తర్వాత ఏతత్ కః ఏతత్ కిం. ఏతత్ కిం కిం. నపుంసకలింగం. ఏతత్ కిం. ఏతత్ ఛత్రం ఏతత్ ఛత్రం. ఉత్తమం. తర్వాత దూరంగా ఉంటే తత్ కిం. తత్ కిం. తత్ గృహం. తత్ ఫలం. తత్ గృహం. ఉత్తమం. తత్ కృష్ణ ఫలం. తత్ కృష్ణ ఫలకం. 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 ఫా ఒత్తు పాప పలకాలి. పాప. ఫలకం. అమ్మా ఫా కాదు, అక్కడ సౌండ్ ఎఫ్ సౌండ్ రాకూడదు, ఫాక్స్ లాగా అనకూడదు. ఫలకం. 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 కృష్ణ ఫలకం. అస్తు. తర్వాత ఇంతవరకు అందరూ ఫాలో అయినట్టు కదా? ఫాలో అయింది. ఇంతవరకు అందరికీ ఓకేనా? ఓకే. అయితే మనం 4వ పేజీలోకి వెళ్తున్నాము. ఇది 4వ పేజీ. 4వ పేజీ ఇది. ఓకే. 4వ పేజీలో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, చదువుతాను వినండి. ఉదాహరణం దృష్ట్వా వాక్యాన్ని లిఖతు. మనకి వాక్యాన్ని లిఖతు అంటే తెలుసు కదా మనకి. వాక్యం రాయండి. వాక్యములు. వాక్యాన్ని బహువచనం. బహువచనం. వాక్యములు లిఖతు అంటే వ్రాయండి. ఏంటి దానికి ముందే ఉంది? ఉదాహరణం దృష్ట్వా. దృష్ట్వా అంటే చూసి. పైన ఉదాహరణలు ఇచ్చాడు, ఆ ఉదాహరణ చూసి కింద ఉదాహరణ కింద ఇచ్చాడు. ఉదాహరణం దృష్ట్వా వాక్యాన్ని లిఖతు అన్నాడు. ఇప్పుడు ఉదాహరణ వాక్యం ఏంటంటే అక్కడ 1వ వాక్యం చూడండి. సా బాలికావా. బాలికవా. సా బాలిక బాలిక అని ఏంటంటే ఇక్కడ
ఇక్కడ మీరు చూస్తే 1 2 3 4 5 6 ఉన్నాయి బొమ్మలు ఇక్కడ. వాడు ఈ అవును. ఉదాహరణలో ఉన్న ప్రశ్న ఒకటో దాని గురించి అడుగుతున్నాడు. ఒకటోదేనా? అదే ఒకటో దాని బాలిక. గురించి అడుగుతున్నాడు. ఒకటో దాని గురించి ప్రశ్న వేస్తున్నాడు. సా బాలికావా? ఇది సా బాలికావా? మా ఆ బొర్ర బాలిక. సమాధానం చెప్పాలి. ఆం ఆం సా సా బాలిక. బాలిక. ఆం సా బాలిక. ఆ, ఆ, ఆం ఉదాహరణ సా ఉదాహరణ అర్థమైంది కదా. ఇప్పుడు బాలిక. రెండో దగ్గరికి వెళ్తే బాలకః వా? సహ బాలక. బాలకః వా? మహోదయ పునః వదంతు. సహ బాలకః వా? ఉత్తమం. సహ బాలకః వా? సమాధానం ఆం ఆం సహ ఆం బాలకః. సా బాలక్. ఆం సహ బాలకః. అమ్మా రేణుకా గారు, మీకు ఆం రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ అనండి ఇంకోసారి. ఎవరో అన్నారు కదా, విన్నారు కదా, అనండి అంటే వస్తుంది మీకు. ఆం సా బాలక. సహ సా బాలక్. సహ సహ ఆ, బాలక. బాలకః. 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 అట్లా మీరు అన్నప్పుడే ప్రతిసారి మీరు అంటే మీకు వస్తుంది అది మీకు. లేకపోతే మీరు బాలకానే అంటూ ఉంటారు మీరు. కానీ బాలక కాదు, బాలకః. 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 అంతే. సహ బాలక. బాల బాల బాలకః. బాలకః. తర్వాత మూడోది చేద్దామా? మళ్ళా డాష్ ద్వారం. ఏతత్ ద్వారం వా? ఉత్తమం. ఏతత్ ద్వారం వా? సమాధానం ఆం ఏతత్ ద్వారం. ఉత్తమం. ఏతత్ ద్వారం. ఇక్కడ మూడోది ద్వారమే కదా ఇది, కాబట్టి అవును. ఆం ఏతత్ ద్వారం. తర్వాత ద్వారం. నాలుగోది సైనిక. సహ సైనికః వా? సహ నా సైనికః వా? నా ఇక్కడ సహ చూడండి. వైద్యః. ఇక్కడ ఈయన సైనికుడా? ఈయన సైనిక. కాదు, నా వైద్యః. నా సహ నా వైద్యః. నా సా వైద్య. అమ్మా సహ వైద్యః. నా సహ వైద్య. వైద్యః. 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 అమ్మా పుంలింగ పదాలన్నీ కూడా రామః, కృష్ణః, గోవిందః, నాయకః, గాయకః. మీరు కరపత్రం తీసుకుంటే కరపత్రంలో ఆఖరి పేజీలో ఉన్నాయి అవన్నీ కూడా. మీరు కూర్చుని ఒక 10 నిమిషాలు అభ్యాసం చేయండి రేణుకా గారు. కొద్దిగా అభ్యాసం వస్తుంది మీకు అప్పుడు అది. అస్తు. తర్వాత ఐదో వాక్యం. సా యువతిః వా? సా యువతి. యువతిః వా? చిన్నది అది నా తక్కువ. సా వృద్ధా. కాదు, మీరు చెప్పాలి కదా. నా నువ్వు సాయంత్రం దాంట్లో మీరు అమ్మా మీలో ఇంట్లో ఏదైనా కోలాహలంగా ఉంటే దయ ఉంచి మ్యూట్ చేయండి. మనకు అందరికీ డిస్టర్బెన్స్ అవుతోంది. నా దగ్గర కాదండి, నా దగ్గర కాదు. మీ దగ్గర అనలేదు అసలు. ఎక్కడైందో అక్కడ మ్యూట్ చేశాను ఆల్రెడీ నేను. వాళ్ళకే చెప్పాను నేను. ఓకే. యువతిః. యువతి. ఆ వాక్యం చెప్పండి. సా యువతి. సా యువతిః వా? యువతిభ్యః. అమ్మా యువతిః.
యువతి హి హి యువతిః యువతిః అస్తు సా యువతిః వా. ఇక్కడ చాలా మందికి అనుమానం వస్తుంది, ఇదేంటి విసర్గ ఉంది కదా అని. విసర్గ కాదు అనుకున్నది మనం. పుంలింగ పదం అంటే అహ అని ఉండాలి. రామః, కృష్ణః, గోవిందః. అహ ఉంటే పుంలింగ పదం అవుతుంది, గుర్తెచ్చుకోండి మీరు. కాబట్టి ఇక్కడ ఉన్నది యువతిః. యువతి యువతిః కాబట్టి ఇది స్త్రీలింగ పదం. సా స్త్రీలింగం. యువతిః వా. ఇక్కడ చూసి చెప్పండి. నా 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 వృద్ధ నా వృద్ధ సా నా సహ నా నా సా వృద్ధా. నా సా వృద్ధః వృద్ధా స్త్రీలింగం తల్లి. సీత, మాల, గౌరీ, రేణుక, దీప్తి. విసర్గ రాదు అక్కడ మీకు. నా వృద్ధ వృద్ధా అస్తు. తర్వాత ఆరవది చిత్రం. ఏతత్ చిత్రం చిత్రం వా ఉత్తమం. ఏతత్ చిత్రం వా. నా న ఏతత్ వాహనం ఏతత్ వాహనం. ఏతత్ వాహనం ఇది దీని గురించి ప్రశ్న ఇప్పుడు. ఏతత్ ఏతత్ చిత్రం వా. వాహ ఏతత్ చిత్రం వా అంటే ఏతత్ చిత్రం ఏతత్ వాహనం ఏతత్ వాహనం అని. తర్వాత ఇక్కడ ప్రయత్నం చేద్దాము, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. తర్వాత 1.2 ఈ పేజీలో ఇది చేద్దాం మనం. ఇది చేస్తున్నాము. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ పైన ఒక టేబుల్ ఇచ్చాడు కదా. ఈ టేబుల్లో ఏంటి ఇచ్చాడంటే, ఈ నిర్మల అన్న అమ్మాయి బాలిక, అందుకని అక్కడ టిక్ మార్క్ పెట్టాడు. యువతి అన్నది క్రాస్ మార్క్ పెట్టాడు, అంటే యువతి కాదు అని. దాన్ని మనం వాక్యాల్లో చెప్పాలి. అంటే ఏంటి ఇప్పుడు? నిర్మల బాలిక అంటే ఇక్కడ నిర్మల ఆం బాలిక, నా నిర్మల, సా యువతి నా అని చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ మొట్టమొదటి దాంట్లో అంటే నిర్మల అన్న పేరు ఇచ్చాడు, బాలిక దగ్గర టిక్ మార్క్ పెట్టాడు, అంటే ఆమె బాలిక. ఆవిడ నిర్మల అన్న ఆవిడ బాలిక. యువతినా? యువతి కాదు. కాబట్టి ఇక్కడ మీకు ఉదాహరణ వాక్యం చూస్తే గనక నిర్మల బాలికావా, అక్కడ సమాధానంలో ఆం నిర్మల బాలిక. తర్వాత సా యువతి నా, అక్కడ యువతి అని రాసి క్రాస్ మార్క్ పెట్టారు కదా. దానికి వాక్యం చెప్పాలంటే సా యువతి యువతి నా అని చెప్పాలండి. అది ప్రయత్నం. తర్వాత రెండోది చూడండి, ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు ఇక్కడ. రెండోది రోహిణి. రోహిణికి ఎదురుగుండా వైద్య. వైద్య కాదు, క్రాస్ చేశారు, అంటే వైద్య కాదు, విద్యార్థిని అని టిక్ మార్క్ పెట్టారు. అంటే ఆ అమ్మాయి రేణుక అన్న అమ్మాయి వైద్య కాదు, విద్యార్థిని. ఇప్పుడు వాక్యం చెప్పాలి. ఇప్పుడు వాక్యం చెప్పాలి. అక్కడ కింద చూడండి, రోహిణి వైద్యావా నా. రోహిణి వైద్య నా. సా విద్యార్థిని. సా విద్యార్థిని. ఇప్పుడు తర్వాత చెప్దాం మనం. మహేష
महेशः विद्यार्थी वा ఉత్తమం. మహేష విద్యార్థి వా మహోదయ చెప్పండి మీరు. महेशः विद्यार्थी वा ఉమ్, आम् आम् महेशः विद्यार्थी ఉమ్. सा वैद्यः न సహ सः वैद्यः न వైద్యః న. ఉత్తమం మహోదయ. అనంతరం సునీత మహోదయ. అనంతః शिक्षकवान् శిక్షకః లిపికారః. ఇప్పుడు చెప్పండి. अनन्तः शिक्षकः वा ఉత్తమం. आम् अनन्तः शिक्षकः ఉమ్. सं लिपिकारः न సహ सः लिपिकारः न న. ఉత్తమం. తర్వాత ఎవరు చెప్తారు? దేవదత్తః న్యాయవాది ఉట్టంకకః. న్యాయవాది కాదు, ఉట్టంకకః. ఎవరు చెప్తారు ఇది? देवदत्तः न्यायवादी वा ఉత్తమం. न देवदत्तः न्यायवादी न ఉమ్. सः उट्टङ्कः ఉత్తమం. ఉట్టంకకః. ఉట్టంకకః. కా రెండు సార్లు ఉంది చూడండి. ఉట్టంకకః. అస్తు. తర్వాత ఎవరు చెప్తారు? నాగరాజః చిత్రకారః కాదు, ఆరక్షకః. ఇది ఎవరు చెప్తారు? మహోదయ చెప్తారా మీరు? नागराजः ఉత్తమం. चित्रकारः वा ఉమ్. न नागराजः चित्रकारः न ఉమ్. सः आरक्षकः ఉత్తమం. ఉత్తమం. అది అక్కడతో మనకి 1.2 ఇది అయిపోయింది. పూర్తి చేసాం మనం. తర్వాత కుడి చేతి పేజీకి వెళ్దాం. మనం కుడి చేతి పేజీకి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. లేదు, ఇంకా ఇక్కడ పూర్తి అవ్వలేదు కదా. ఇది చెయ్యాలి మనం. ఇంకా ఇది చేద్దాం. ఇప్పుడు ఏంటన్నాడంటే అక్కడ అందరూ చూస్తున్నారు. ఈ వాక్యం చదువుతున్నాను నేను. ఎర్రగా రాసున్న అక్షరాలు చదువుతున్నాను. ఏతస్య పుస్తకస్య సహాయేన. ఇది పూర్తి చేసాం కదా మనం. ఇప్పుడు ఇదే చేసాం మనం. ఇప్పుడు ఇది పూర్తి చేసాం మనం. ఇప్పుడు ఇదే పూర్తి చేస్తే తర్వాత మీరు రాసుకోండి. తర్వాత రిక్తస్థలాని సహ సా తత్ ఏతేషు ఉచిత రూపేణ పూరయతు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మీకు పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగ శబ్దాలు ఇచ్చాడు ఇక్కడ. ఇవన్నీ వీటిల్లో ఏమంటున్నాడంటే సహ సా తత్ ఏతేషు ఉచిత రూపేణ పూరయతు. ఏదైతే ఉచితంగా ఉంటుందో దానితో నింపండి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కిందని టేబుల్ ఇచ్చాడు చూడండి, పింక్ కలర్లో. నింపి రాయమని. ఉదాహరణగా ఇప్పుడు మొట్టమొదటి మీరు చూడండి, రామః. ఇక్కడ ఉదాహరణ దాంట్లో సహ రామః. ఇక్కడ సీత, ఇక్కడ సా సీత అని రాశాడు. ఇక్కడ పుస్తకం, తత్ పుస్తకం. అలాగా మిగతావి కూడా రాయమంటున్నాడు. ఇప్పుడు గ్రంథః, సహ గ్రంథః. ఘటీ, పుష్పం, తత్ పుష్పం. శ్లోకః, సహ శ్లోకః. బాలికా,
सा बालिका వస్త్రం तत्वस्त्रं వస్త్రం తత్వస్త్రం దర్పణః సహ सा- దర్పణః లతా सा लता గృహం तत्गृहं విద్యుద్దీపః सः సహ विद्युद्दीपः విద్యుద్దీపః సంచికా सा सञ्चिका చిత్రం तत् चित्रं రాధికా మహోదయ మీరు ఫాలో అవుతున్నారా అమ్మా మీరు ఫాలో అవుతున్నారా అర్థం అవుతోందా మీకు మరి మీరు మ్యూట్ లో ఉండిపోయారు అంటే ఒకవేళ మీరు చెప్తున్నారే మాకు వినిపించట్లేదు మీరు ఇంకా మ్యూట్ లో ఉన్నారు రేణుక అక్కడ ఒక ఇప్పుడు వస్తుందా సార్ ఇప్పుడు ఓకే నేను అప్పటి నుండి చెప్తా ఉన్నా అదే పర్వాలేదు అందుకే నాకు అనుమానం వచ్చింది తర్వాత గజహ सः गजः సహ గజః లేఖని లేఖని పత్రం పత్రం తర్వాత 1.2 రెండోది ఇచ్చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే సింపుల్ మనకు తెలుసున్నదే ప్రశ్న వేస్తున్నాడు కహ రామః కహ రామః కహ రామః सः रामः సహ एषः రామః रामः అక్కడ నించున్నాడు కహ రామః కహ సహనా సార్ సహనా సహ सः ఇప్పుడు కహ ప్రభాసః కహ ప్రభాసః सः प्रभासः ప్రభాసః నాయకः కహ నాయకः కహ ప్రభాసః సహ నాయకः నాయకः అని తర్వాత కా సీత కా సీత సమాధానం ఏంటి सा सीता సా సీత లేకపోతే ఇంకా కూడా సమాధానం చెప్పొచ్చు కా సీత రామస్య పత్ని సీత కా సీత రామస్య పత్ని రామస్య పత్ని సీత కా రామ కహ రామః సీతాయాః పతిః రామః సీతాయాః పతిః రామః అస్తు కిం పుస్తకం अभ्यासपुस्तकं కిం పుస్తకం अभ्यासपुस्तकं పుస్తకం అంటే మీరు అక్కడ చెప్పాలి తత్ అభ్యాస పుస్తకం తత్ అభ్యాస పుస్తకం అభ్యాస పుస్తకం తత్ కిం పుస్తకం तत् अभ्यासपुस्तकं తత్ అభ్యాస పుస్తకం అట్లాగే ఇంకోటి మనం ఏం తెలుసుకోవాలంటే అస్తి అక్కడ లేకపోయినా సరే అస్తి ఏతత్ కిం పుస్తకం అస్తి एतत् अभ्यासपुस्तकमस्ति అస్తి ఏతత్ అభ్యాస పుస్తకం అస్తి కా సీత కా సీత అస్తి ఏషా ఏషా సీత అస్తి రామస్య పత్ని సీత అస్తి అని కూడా సమాధానం చెప్పొచ్చు అట్లాగా ఈ మిగతావన్నీ కూడా నింపమంటున్నాడు ఈ పైన ఉన్నటువంటి పదాలు ఉపయోగించుకుని ఇక్కడ ఏం అదే రిపీట్ చేయడం అంతే మీకు కహ రామః కహ గ్రంథః అట్లా తర్వాత దీంట్లో వెళ్దామా మనం ఇక్కడ అన్ని ఏమిచ్చాడు నిత్యోపయోగ వస్తువుని నిత్య ఉపయోగ వస్తువుని అంటే అర్థమైంది కదా అంటే మనం నిత్యం ఉపయోగించే వస్తువుల యొక్క పేర్లు చెప్తున్నాడు దర్పణః తెలుసున్న పదమే మంచః
మంచః మంచము అంటాం మనం మంచః. మంచః దర్పణము అంటాం మనం దర్పణ. దర్పణః తర్వాత విద్యుద్దీపః విద్యుత్ దీపము అంటాం సంస్కృతంలో విద్యుత్ దీప. కరదీపము టార్చ్ లైట్ దీపః కరదీప. కరదీపః అలాగే మండపము మండపః మండపము అంటాం తెలుగులో మండపః. మండపః ఆ, పాదత్రాణము పాదత్రాణం పాదత్రాణం నపుంసకలింగ పదం. పాదత్రాణం కంకతం సంకతం ఆ, సంకతం భావచిత్రం భావం భావచిత్రం భావచిత్రం అంటే బావగారి చిత్రం కాదు, భావ భావించినటువంటి ఫోటో అని. ఏంటి సార్ అది భావచిత్రం అంటే ఫోటో ఫోటో ఏదైనా ఇప్పుడు మామూలు చిత్రం అవుతుంది. వర్ణ చిత్రం ఇప్పుడు నా వెనకాల ఉన్నది వర్ణ చిత్రం, అది భారతమాత వర్ణ చిత్రం. భావచిత్రం అంటే ఫోటో. తర్వాత సీవన యంత్రం వాత- వాతాయనం అంటే కిటికీ. వాతాయనం వాతాయనం జవనిక స్త్రీలింగ పదం కర్టెన్. జవనిక అంటే కర్టెన్ ఆ, యానపేటిక యానపేటిక పేటిక స్త్రీలింగ పదం. యానము అంటే ట్రావెల్ ప్రయాణం, ప్రయాణం యానపేటిక అందుకని యానపేటిక సూట్ కేస్ సూట్ కేస్ యానపేటిక. తర్వాత నిధానిక కబోర్డా సార్ నిధానిక నిధానిక అంటే మనం బొమ్మలవి పెట్టుకుంటాం కదా, కబోర్డ్ ఇట్లా కబోర్డ్ లాంటిది అనమాట. షోకేస్ షోకేస్ కరెక్ట్. నిధానిక ద్విచక్రిక స్త్రీలింగ పదం. ఆ, తర్వాత పాంచాలిక స్త్రీలింగం పాంచాలిక బొమ్మ. పాంచాలిక అంటే బల్ మీరెవరైనా ఆ, అదేంటది ఒక ఏకపాత్రాభినయం ఉండేది. ఇదే మన దుర్యోధనుడు మైషభ. ఆ మైసభ మీరు తెలుగులో వింటే కూడా అందులో అంటాడు మధ్యలో ఒకసారి వాడు పాంచాలిక పాంచాలిక అంటాడు, అంటే బొమ్మ అని. పాంచాలిక అంటే పంచభర్తృక ద్రౌపదిని అంటాడు పాంచాలిక పంచభర్తృక. బొమ్మ ఏంటిదని నువ్వు అంటాడు. ఆమె ఫిజియోథెరపిస్ట్ ఇప్పుడు వస్తుందట. ఫిజియోథెరపిస్ట్ ఇప్పుడు వస్తుందట. తర్వాత మాపిక స్కేల్ మాల మాల గాల్ పుష్పధాని. పుష్పవాణి పుష్పధాని అంటే ఫ్లవర్ వాజ్. దూరవాణి టెలిఫోన్ కర్తరి. కర్తరి ఉమ్. కర్తరి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాడు, ఆ బొమ్మ చూసి దాంట్లో ఏమేంటి అస్తి ఏమేంటి నాస్తి చెప్పమంటున్నాడు. కింద ఇచ్చాడు చూడండి, పుస్తకం అస్తి విద్యుద్దీప నాస్తి. ఇప్పుడు తర్వాతవి చదివి ఘటీ అస్తివా నాస్తివా? అస్తి అస్తి. పుష్పం అస్తివా నాస్తివా? నాస్తి పుష్పం నాస్తి పుష్పం నాస్తి. ఉపనేత్రం అస్తివా నాస్తివా? నాస్తి ఉపనేత్రం నాస్తి ఉపనేత్రం నాస్తి. నాస్తి సంగణకం అస్తివా నాస్తివా? అస్తి అస్తి సంగణకం అస్తి అస్తి. లేఖనీ అస్తివా నాస్తివా? అస్తి లేఖని అస్తి చషకః అస్తివా నాస్తివా? అస్తి చషకః నాస్తి అస్తి. నాస్తి పూర్తిగా చెప్పండి. అస్తి అస్తి చషకః చషకః అస్తి అస్తి. దూరవాణి అస్తివా నాస్తివా? దూరవాణి అస్తి అస్తి. పత్రికా అస్తివా నాస్తివా? పత్రిక నాస్తి
నాస్తి. పుస్తకం అస్తి, పత్రికా నాస్తి. పుస్తకం అస్తి, పత్రికా నాస్తి. ఆసందః అస్తి. అస్తు. అనంతరం చషకః అంటే స్పెట్స్ కదండి. గ్లాస్. ఏమన్నారు? గ్లాస్ చషకః ఓకే. అంటే గ్లాస్ అండి. గ్లాస్ ఓకే. చషకః అంటే గ్లాసు. అస్తు. ఇప్పుడు 1.5 చేద్దాం మనం. ఇది చేద్దాము. ఓకే. దీంట్లో ఉదాహరణం దృష్ట్వా చిత్రస్య అధః రిక్తం స్థానం పూరయతు. ఇదిగో. ఇక్కడ ఈ బొమ్మ చూసి చిత్రం దృష్ట్వా, ఇక్కడ 4 బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఆ చిత్రం దృష్ట్వా ఇక్కడ కింద బ్లాంక్ ఉంది. ఇక్కడ ఆ బ్లాంక్ నింపమంటున్నాడు. బ్లాంక్ దేంతో నింపాలి? అత్ర తత్ర అన్న దాంతో నింపమంటున్నాడు. మళ్ళీ ఒకసారి, అత్ర అంటే దగ్గరగానా దూరంగానా? దగ్గరగా. దగ్గర తత్ర అంటే దూరం. దూరం. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి చూస్తే కనుక సస్యం. సస్యం అంటే మొక్క. సస్యం అత్ర అస్తి. సస్యం కుత్ర అస్తి? అత్ర అస్తి. అత్ర అస్తి. వృక్షః కుత్ర అస్తి? వృక్షः తత్ర అస్తి. తత్ర అస్తి. చూడండి, దూరంగా ఉంది కదా. సరే. తత్ర. తర్వాతవి కారయానం కుత్ర అస్తి? అత్ర అస్తి. అత్ర అస్తి. అత్ర అస్తి. దేవాలయः కుత్ర అస్తి? దేవాలయः తత్ర అస్తి. తత్ర అత్ర. తర్వాత వెళ్తే కనుక తర్వాత పేజీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ అన్యత్ర సర్వత్ర ఇచ్చినట్టున్నాడు. వాయుః సర్వత్ర అస్తి. తర్వాత ఇచ్చాడు దేవః కుత్ర అస్తి? దేవః సర్వత్ర సర్వత్ర అస్తి. మమ మిత్రం అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. మమ మిత్రం అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. తస్య గృహం కుత్ర అస్తి? తస్య గృహం అన్యత్ర అస్తి. తస్య గృహం అన్యత్ర అస్తి. అస్తి. అస్తు. మళ్ళా కింద ఒక్కసారి ఇచ్చాడు. వాక్యాలు చెప్పమంటాడు. పుస్తకం. పుస్తకం అత్ర అస్తి. పుస్తకం అత్ర. అత్ర అస్తి. పుస్తకం తత్ర అస్తి. పుస్తకం తత్ర అస్తి. కుత్ర పుస్తకం అస్తి? పుస్తకం కుత్ర అస్తి? అన్యత్ర అస్తి. అన్యత్ర తత్ర అస్తి. సర్వత్ర అస్తి. సర్వత్ర అస్తి. గృహం కుత్ర అస్తి? గృహం అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. మమ గృహం అత్ర అస్తి. మమ మిత్రస్య గృహం అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. అట్లాగే పుస్తకం సర్వత్ర అస్తి వా? నాస్తి. నా నాస్తి. పుస్తకం సర్వత్ర నాస్తి. నాస్తి. గృహం సర్వత్ర అస్తి వా? నాస్తి. గృహం సర్వత్ర నాస్తి. గృహం అన్యత్ర అస్తి వా? గృహం అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. అస్తి. తర్వాత అయిపోయింది అది. సార్ ఏకత్ర అనే ఒక వర్డ్ ఉంది సార్. ఏంటండి? ఏకత్ర అని ఉంది. ఏకత్ర మనం చెప్పుకున్నాము. చెప్పండి. మీరు క్లాస్కి వస్తున్నారా? సార్ నేను రోజు వస్తాను. ఓకే. మనం చెప్పుకున్నాం ఏకత్ర అన్నది. సంస్కృత పఠనార్థం వయం సర్వే ఏకత్ర మిలామః. ఒక చోట. ఓకే. ఏకత్ర మిలామః. అత్ర కపోతః. కపోతః అంటే టీచర్. కపోతాః ఏకత్ర తిష్టంతి. కపోతాః ఏకత్ర తిష్టంతి. తిష్టంతి. జ్యేష్ఠాః అంటే పెద్దవాళ్ళు. జ్యేష్ఠాః
इष्टाः ఇండీస్ వన్ సిటీ గృహ సమూహే జ్యేష్ఠాః ఇండీస్ వన్ సిటీ గృహ సమూహే ఏకత్ర తిష్టంతి. మహిళాః ఏకత్ర లలితాపారాయణం కుర్వంతి. అవగతం వా? ఎస్ సార్. అవగతం ఓం. అవగతం ఆం అవగతం. ఉత్తమం. ఇప్పుడు 1.7 వద్దాము. ఇది ఇక్కడ భవాన్ మొట్టమొదటి అహం అహం శిక్షక అని చెప్పాను నేను. భవాన్ భవతి అన్న అభ్యాసం ఇది. ఇక్కడ అహం లత, అక్కడ చాలా మంది కూర్చున్నారు. కూర్చుంటే అహం లత భవాన్ కహ, అహం జనార్దనః, అహం లత భవతి కా, స్త్రీలింగం. అహం నిర్మల అహం నిర్మల, అది చెప్పుకోవడం కోసం. తర్వాత కింద మీరు ఎర్ర అక్షరాల్లో రక్తవర్ణంతో ఉంది చూడండి, అవి చేయండి. భవాన్ కహ అంటే అక్కడ సమాధానం అహం వైద్యః, అహం విద్యార్థి. భవతి కా, అహం గృహిణి, అహం విద్యార్థిని. ఇప్పుడు ఇక్కడ కింద ఖాళీ జాగా ఇచ్చాడు. ఈ ఖాళీ జాగాలో మీరు రాయండి. భవాన్ కహ, అహం గృహిణి, భవాన్ కహ అంటే పుంలింగం, అది అహం సైనికః, సైనికః. భవతి కా, అహం గృహిణి. అంతే అంతే. అది అక్కడ ఆ రెండే ఎక్సర్సైజులు. తర్వాత ఇక్కడికి వెళ్దాం మనం. ఇంకా ఇక్కడ కూడా మళ్ళా ఏతస్య మనం అనుకున్నాం కదా, ఏతత్ అనుకున్నాం కదా మనం. ఏతస్య ఎలా అయితే మనం దశరథస్య పుత్రః రామః అంటున్నామో, అలాగే ఏతస్య నామ రామః అట్లాగే తస్య తస్య నామ కృష్ణ తస్య నామ కృష్ణః. మళ్ళా ఏతస్య అంటే దగ్గరసా ఉన్నవాడు, తస్య అంటే దూరంగా ఉన్నవాడు. అది ఇక్కడ రాయమంటున్నాడు. గణేశః, ఏతస్య ఏతస్య నామ గణేశ. ఏతస్య నామ గణేశ. గణేశః తర్వాత ఆంజనేయః, తస్య నామ ఆంజనేయ. తస్య నామ ఆంజనేయః. ఉత్తమం. శివః, ఏతస్య ఏతస్య నామ శివః. వృద్ధః బుద్ధః, తస్య తస్య నామ బుద్ధః. తర్వాత రామాయణం, ఏతస్య నామ రామాయణం. ఉత్తమం. మహాభారతం, తస్య నామ మహాభారతం. తస్య నామ మహాభారతం. మహాభారతం. నామ మహాభారతం. తర్వాత స్త్రీలింగం ఇచ్చాడు. ఏతస్యాః తస్యాః, ఏతస్యాః నామ ఉమా, తస్యాః నామ నామ గీత. గీతా అని ఇచ్చాడు. ఇక్కడ లీలా, ఏతస్య నామ లీలా. ఏతస్యాః తస్యాః నామ లీలా. ఏతస్యాః నామ లీలా. ఏతస్యాః ఏతస్యాః నామ లీలా. రమా, తస్యాః నామ తస్యాః రమా. లక్ష్మీః, ఏతస్యాః నామ లక్ష్మీ. లక్ష్మీ సరస్వతీ, తస్యాః తస్యాః నామ నామ సరస్వతి. సరస్వతీ. సరస్వతి. సరస్వతి ఉత్తమం.
తరువాత విద్యమానస్య పదస్య స్థితం రూపం రూపస్థం పూర్వరూపం సరయూ నది నద్యాః తీరే విద్యమానస్య ఇప్పుడు ఇది మనం ఆకర్షించిత రూప మనం రేపు చేద్దాము. ఈ రోజుకి చాలు. అంటే మనం కొంచెం అది ముందుకు వెళ్తున్నాము. కొంచెం కష్టంగా అనిపించవచ్చు మీకు. సో ఇంతవరకు మనం చేసింది ఇంట్లో మీరు చేసేసేయండి. రేపు కూడా మళ్ళీ మనం ఇదే సమయానికి 11 గంటలకల్లా మళ్ళీ కలుద్దాం మనం. అట్లాగే మన జూమ్ లింక్ అదే ఉంటుంది. జూమ్ ఐడి పాస్వర్డ్ అదేను. మీరు అదే జూమ్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి మీరు లాగిన్ చేయండి మళ్ళీ 11 గంటలకల్లాను. అస్తు. ఇప్పుడు ఏకతా మంత్రం చెప్పుకుందాము. ఎవరైనా చెప్పేలా ఉంటే చెప్పండి. ఏకతా మంత్రం చెప్పండి ఎవరైనా. ఏకతా మంత్రః యం వైదికా మంత్ర ఇంద్రం మన్మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాః తత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఉత్తమం. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసుకుని సంధ్యా మహోదయ శాంతి మంత్రం చెప్పగలరా మీరు? ఇప్పుడు సంధ్యా మహోదయ ఒక్కొక్క వాక్యం అంటూ ఉంటారు. మనం ఆవిడ్ని ఎందుకంటే అందరం కలిసి అంటే కనుక చాలా కోలాహలం అయిపోతుంది. అందుకని ఒక్కొక్క వాక్యం శాంతి మంత్రం చెప్తారు ఆవిడ. మనం ఆవిడ వెనకాతలు అందాం. మనం సంధ్యా మహోదయ అన్మ్యూట్ చేయండి. మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరూ అన్మ్యూట్ చేయండి, మ్యూట్ కాదు. అందరూ కలిసి పాడదాము. అందరూ మ్యూట్ చేయండి. ఆవిడ చెప్తూ ఉంటారు, మనం అంటూ ఉందాం. సంధ్యా మహోదయ, సంధ్యా రాణి గారు అన్మ్యూట్ చేయండి మీరు. ఓం వినిపిస్తుందండి? చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతిః శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. నమో నమః. శ్వః మిలామః. రేపు కలుద్దాం. శ్వః మిలామః. ధన్యవాదः. ధన్యవాదः. ధన్యవాదాలు. సర్వేభ్యో ధన్యవాదः. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ.
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూక్తికారం చ ప్రణతోస్మి మునిత్రయం. ప్రణతోస్మి మునిత్రయం. అస్తు. ధన్యవాదः. ఆగచ్చन्तు. అభ్యాసం ఆరంభం కుర్మః. మీరు ఎంతవరకు మరి ఇంట్లో ఈ చేయాల్సినవన్నీ చేశారో నాకు తెలియదు. నేను చెప్పడం వరకు నా పని అయితే పూర్తయిపోయింది. మీరు అన్నీ కూడా ఇంట్లో చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. ఈరోజు 1.9 అన్నది మొదలు పెడుతున్నాం. 11వ పేజీ 11వ పేజీలో మొట్టమొదటిది మొదలు పెడుతున్నాం మనం. అందరూ 11వ పేజీ తీసారా? అస్తు. ఇప్పుడు ఇక్కడ మనము దశరథస్య పుత్రః రామః సీతాయాః పతిః రామః, అట్లాగే రామస్య పత్ని సీత, పుస్తకస్య నామ రామాయణం అని మనం షష్ఠీ విభక్తి చెప్పుకున్నాం. అలాగే ఈ అభ్యాసం దాని గురించే అన్నమాట. ఇక్కడ ఆవరణే విద్యమానస్య, ఇక్కడ ఆవరణము అంటే బ్రాకెట్స్ అని. ఆవరణే విద్యమానస్య, విద్యమానః అంటే ఉన్నాయి, ఉన్నవి. ఇక్కడ ఆవరణే విద్యమానస్య పదస్య అంటే పదస్య పదము యొక్క, ఆవరణములో బ్రాకెట్స్లో ఉన్నటువంటి పదములను ఉపయోగించి ఉచితం రూపం. మనం అనుకున్నాం పదానికి రూపాలు మారుతూ ఉంటాయి అని. హస్తః, హస్తస్య, హస్తే, హస్తం, ఇట్లా రూపాలు మారుతూ ఉంటాయి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉచితం రూపం, ఏ రూపమైతే అక్కడ సరిగ్గా సరిపోతుందో అంటే ఉచితంగా ఉంటుందో. రిక్తే స్థలే, రిక్తము అంటే తెలుసు కదా మనకి ఖాళీ అని. రిక్తము అంటే ఖాళీ అని. రిక్తే స్థలే అంటే ఖాళీగా ఉన్నటువంటి స్థలమునందు. అనుకున్నాం కదా మనం. హస్తే పుస్తకం అస్తి, దేవాలయే అర్చకః అస్తి. అలాగే రిక్తే స్థలే, రిక్తమైనటువంటి స్థలమునందు లిఖతు రాయండి. ఆవరణే విద్యమానస్య పదస్య ఉచితం పదం రిక్తే స్థానే లిఖతు అని అర్థం. అక్కడ మొట్టమొదట ఉదాహరణ చూపించాడు చూడండి. సరయూ నది అని బ్రాకెట్స్ లో ఇచ్చాడు. సరయూ నది అంటే నది పేరు అది. సరయూ నది అన్నది నది పేరు అది. తర్వాత తీరే అయోధ్య అస్తి, అక్కడ తీరే అయోధ్య అస్తి అన్నప్పుడు సరయూ నది పుంలింగః వా స్త్రీలింగః వా నపుంసకలింగః వా?
నది స్త్రీలింగం. స్త్రీలింగం. స్త్రీలింగ. కాబట్టి ఇక్కడ సరయూ నద్యాహ మనం అనుకున్నాం సీతాయాహ పతి రామ అన్నట్టుగానే నది, అట్లాగే ఇంకోటి కూడా అనుకున్నాం మనం పార్వత్యాహ పతి శివః, శివాయ. గృహిణ్యాహ అని కూడా అనుకున్నాం మనం. ఇక్కడ సరయూ నద్యాహ తీరే అయోధ్య అస్తి, అది ఉదాహరణ వాక్యం. ఇప్పుడు తర్వాత మిగతా వాక్యాల్లో మనకి ఏవైతే మనకి ఆవరణాల్లో ఇచ్చాడో ఆ పదం ఒక్కసారి స్త్రీలింగమా పుంలింగమా నపుంసకలింగమా చూడండి మొట్టమొదట, తర్వాత దాన్ని నింపాలి. అయోధ్య మొట్టమొదట చూసుకుంటే గనక అయోధ్య రాజా దశరథ. ఇప్పుడు అక్కడ రిక్త స్థానంలో ఏమి రాయాలి మనం? అయోధ్యాయాః. దశరథస్య. కాదు, ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో ఇచ్చాడో అదే మనం ఈ ఖాళీ స్థానంలో రాయాలి. అయోధ్యాయాః రాజా దశరథః. అయోధ్యాయాః రాజా దశరథః అని రాయాలి మనం అక్కడ. తర్వాత దశరథః రెండో దాంట్లో దశరథః అని ఇచ్చాడు. చత్వారః పుత్రాః. చత్వారః అంటే నలుగురు, పుత్రాః బహువచనం, పుత్రః ఏకవచనం, పుత్రాః బహువచనం. అక్కడ దశరథః ఆ పదం యొక్క ఉచిత రూపం ఏంటి? అక్కడ దశరథస్యః. ఉత్తమం. అక్కడ దశరథస్యః విసర్గ లేదు. యాహ అన్నప్పుడు స్త్రీలింగంలో విసర్గ ఉంది, కానీ పుంలింగంలో విసర్గ లేదు. దశరథస్య చత్వారః పుత్రాః. తర్వాత ప్రథమః నామ రామః. ప్రథమస్య నామ రామః. ప్రథమస్య రామ, ఎందుకంటే ప్రథమః పుంలింగ పదం కాబట్టి ప్రథమస్య నామ రామః. తర్వాత ద్వితీయః నామ భరతః. ఇంకెవరైనా చెప్పండి దీప్తి కాకుండా. ద్వితీయస్య నామ భరత. తృతీయః చతుర్థః చ నామ లక్ష్మణః శత్రుఘ్నః చ. ఇది చెప్పండి ఎవరో ఒకరు. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ లో ఉన్నారు మీరు ఇద్దరు ముగ్గురు. తృతీయస్య చతుర్థస్య. మ్యూట్లు ఉన్నారు అంటున్నాడు ఆయన. చతుర్దశ్యః చ నామ లక్ష్మణః శత్రుఘ్నః చ. అవును, మ్యూట్ ఏం లేదు. ఫస్ట్ తృతీయస్య చతుర్థస్య నామ లక్ష్మణః శత్రుఘ్నః. ఉత్తమం. తర్వాత రామః ఇక్కడ బ్రాకెట్లో కౌసల్య అని ఇచ్చాడు. పుత్రః రామః పుత్రః. మళ్ళీ చెప్పండి. రామః కౌసల్యాః పుత్రః. వినిపించలేదు, మళ్ళీ చెప్పండి అమ్మా. సంధ్యారాణి గారు చెప్పండి. రామః కౌసల్యాయాః పుత్రః. ఉత్తమం. రామః కౌసల్యాయాః పుత్రః. ఉత్తమం. తర్వాత లక్ష్మణః భరతః కైకేయీ
హీ వచ్చింది. ఆ. కైకేయి ఎట్లా మారుతుంది అది? కైకేయస్య. కైకేయి పుంలింగం వా స్త్రీలింగం వా? స్త్రీలింగం. పుంలింగం వా స్త్రీలింగం వా? స్త్రీలింగం. స్త్రీలింగం అంటే ఏంటి రావాలి? శ్రీలింగం యాహ. యాహ. ఆ. కైకేయ్యాహ. కైకేయ్యాహ్య. కైకేయ్యాః పుత్రః. యాహ. కైకేయ్యాహ పుత్రః. పుత్రః. కైకేయ్యాహ కైకేయ్యాహ పుత్రః. పుత్రః అని రావాలి. అంటే ఇక్కడ యా ఇంకో యా రాసి ఇట్లా రావాలి. కైకేయ్యాహ. ఇప్పుడు గృహిణి అన్నప్పుడు ఎలా వస్తుంది? గృహిణ్యః. గృహిణ్యాహ గృహిణ్యాః. అని వస్తోంది కదా. అట్లాగే పార్వతి అన్నప్పుడు పార్వత్యాహ అని వస్తోంది. అలాగే కైకేయి అన్నప్పుడు కైకేయ్యాహ పుత్రః అని రావాలి. ఫస్ట్ మేము ఈ తెలుగులో రాస్తున్నాం అండి. ఎక్సర్సైజ్ తెలుగులో రాస్తున్నాం. పర్వాలేదు, తెలుగులో రాస్తే కూడా మీరు ఇట్లా అప్పుడు ఎట్లా రాయాలంటే యా. యా కింద యా రాయాలి మీరు అప్పుడు. ఓకే. కైకేయ్య. ఇక్కడ మీరు యా. తెలుగులో రాసేవాళ్ళు ఇట్లా కైకేయ్య. యాః. కైకేయ్యాహ పుత్రః అని రాయాలి. తతః కైకేయ్యాః పుత్రః. పుత్రః. కైకేయ్యాః పుత్రః. పుత్రః. తర్వాత లక్ష్మణః శత్రుఘ్నః చ మాతా సుమిత్రా. ఇక్కడ ఏం రావాలి? లక్ష్మణః చ శత్రుఘ్నః చ దోషం. మిత్రా. లక్ష్మణస్య ఆ, శత్రుఘ్నస్య. లక్ష్మణస్య లక్ష్మణస్య శత్రుఘ్నస్య మాతా సుమిత్రా. సుమిత్రా. లక్ష్మణస్య శత్రుఘ్నస్య చ మాతా అంటే లక్ష్మణుని యొక్క శత్రుఘ్నుని యొక్క కూడా తల్లి సుమిత్ర. సుమిత్ర. తర్వాత రామః బ్రాకెట్ లో రావణః కుంభకర్ణః అని ఇచ్చాడు. చ వధం కృతవాన్. రామస్య. రామస్య ఎందుకు వస్తుంది? రామః రావణస్య. రామః రావణస్య కుంభకర్ణస్య. కుంభకర్ణస్య చ వధం కృతవాన్. ఇంతకు ముందు వాక్యం లాగానే లక్ష్మణస్య శత్రుఘ్నస్య చ మాతా సుమిత్రా. అలాగే రావణస్య కుంభకర్ణస్య చ రామః వధం కృతవాన్. ముందు రావణస్య కుంభకర్ణస్య వధ చ వధం రామః కృతవాన్. రామః కృతవాన్. అది రామః ఎక్కడొచ్చినా పర్వాలేదు, ప్రారంభంలో వచ్చినా పర్వాలేదు, మధ్యలో వచ్చినా సరే అర్థం మాత్రం సార్ ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏదది? రామః ఈ సెంటెన్స్ మళ్ళీ. రావణ. ఇప్పుడు మనకి ప్రశ్నలో ఏం చెప్పారంటే బ్రాకెట్లో ఏ పదాలైతే ఉన్నాయో ఆ పదాలు తాలూకా ఉచితమైనటువంటి రూపం రాయండి
బ్రాకెట్లో ఏమున్నాయి పదాలు? రావణః కుంభకర్ణః. కుంభకర్ణ రావణ కుంభకర్ణ. ఇప్పుడు రావణ వధం కృతవాన్, కుంభకర్ణ వధం కృతవాన్. ఎట్లా మారాలది? రావణస్య కుంభకర్ణ రావణస్య వధం, కుంభకర్ణస్య వధం. వధం అంటే వధించడం, చంపడం. వధించు. ఆ, కృతవాన్. అప్పుడు రామః రావణస్య కుంభకర్ణస్య వధం కృతవాన్. కుంభకర్ణస్య చ వధ కృతవాన్. వధం కృతవాన్. మనం అనుకున్నాం, మనం ధ్యాయేత్ అని వచ్చినప్పుడు శుక్లాంబరధరం అని వచ్చింది కదా. అట్లాగే ఇక్కడ కూడా కృతవాన్ అని వచ్చినప్పుడు వధం కృతవాన్. అయితే పదమది వధ, కానీ వధం కృతవాన్. చా కూడా వస్తుంది కదండి, చా కూడా అనాలి కదా. ఏమండి? చా కుంభకర్ణస్య చ ఉంది కదా మరి ఇక్కడ, ఎందుకంటే ఇద్దరు కదా, రావణ కుంభకర్ణ అని. కృతవాన్. అట్లాగే ఇంతకు ముందు వాక్యంలో లక్ష్మణ శత్రుఘ్న చ ఉంది. లక్ష్మణస్య శత్రుఘ్నస్య చ. మాతా సుమిత్ర. తర్వాత రెండోది కూడా అలాంటిదేను. 1.9 ఆ మధురా మధురా యా ఉగ్రసేన. మధురాయ రాజా ఉగ్రసేన. ఉత్తమం. సేనః. మధురాయా రాజా ఉగ్రసేన. యాః రాజా ఉగ్రసేనః. మహోదయ పుత్రకంస. మళ్ళీ చెప్పండి. మధురాయాః రాజా ఉగ్రసేనః. ఉగ్రసేన. అస్తి. రాజా ఉగ్రసేన. ఉగ్రసేన అని బ్రాకెట్ లో ఇచ్చాడు. పుత్ర కంసః. ఉగ్రసేన కంసః. పుత్ర కంసః. పుత్రః కంసః. ఉగ్రసేనస్య ఉగ్రసేనస్య పుత్ర కంసః. తర్వాత కంసః. సార్ ఉగ్రసేనస్య అంటే ఎట్లా రాయాలి సార్ అప్పుడు? ఏమండి? ఉగ్రసేనస్య అంటే ఎట్లా రాయాలి సార్? ఈ పైన ఆ పెట్టాడు కదా, అది పెట్టాలి ఇక్కడ. ఉగ్రసేన సాకి యావత్. నా పెట్టి ఆ పెట్టాలా సార్? యావత్తు పెట్టాలి. సాకి యావత్తు. ఉగ్రసేన సాకి యావత్ పెడతాం మనం. ఓకే. మీరు ఎట్లా రాశారు? రామస్య ఎలా రాశారు మీరు? ఇట్లానేనా సార్? రామస్య లాగానా? రామస్య లాగానే ఇట్లా సా రాసి కింద ఎకారం పెడతారు. ఉగ్రసేన ఉగ్రసేనస్య. కంసః దేవకీ. అస్తు. అనంతరం కంసః అని బ్రాకెట్ లో ఇచ్చాడు. భగిని దేవకి. ఉత్తమం. భగిని దేవకి. కంసస్య దేవకి. భగిని దేవకి. దేవకి. కంసస్య రాజు గారు, కంసస్య తెలిసి ఎలా రాయాలి తెలుసు కదా మీకు? అదే చూస్తున్నా సార్. కంసస్య. అర్థమైంది సార్, అర్థమైంది. అంతే. తర్వాత ఆఖరిని స్యా రాయడమే, అంతే. అదే విసర్గ స్థానంలో యా. అని రాయాలి. ఓకే. కంసస్య. భగిని దేవకి. దేవకీయాః. దేవకి అని బ్రాకెట్ లో ఇచ్చాడు. పతి వసుదేవః
పుత్రః కృష్ణః. దేవకీ ఆ, ఎట్లా వస్తుంది? దేవకీ ఈకారాంతం. దేవక్యాః దేవక్యాః యాం పతి ఉత్తమం. వసుదేవః ఆ, ఇక్కడ ఏంటొస్తుంది? పతిః వసుదేవః దేవక్యాః పుత్రః కృష్ణః. అని రావాలి. దేవక్యాః ఇట్లా దేవక్యాః దేవక్యాః పతి వసుదేవః పతి వసుదేవః పుత్రః కృష్ణః. అస్తు. తరువాత కృష్ణః కృష్ణః నందగోపః అని బ్రాకెట్లో ఇచ్చాడు. యశోదా అని బ్రాకెట్లో ఇచ్చాడు. చ పాలిత పుత్రః అపి. కృష్ణః నందగోపస్య ఉమ్. యశోదాయాः యశోదాః పుత్రः అపి. యశోదాయా చ పాలి యశోదాయా చ పాలిత అపి. యశోదా చ పాలితపుత్రః. ఎవరంటున్నారు యశోదా అని? యశోదయాః యశోదాయాః యశోదాయాః రామస్య సీతాయాః. గుర్తుంచుకోండి, రెండు చాలు. మీరు రామస్య సీతాయ స్త్రీలింగం రాగానే మీకు యాహ అని రావాలి. యాః కృష్ణః నందగోపస్య యశోదాయాః చ పాలిత పుత్రః అపి. అపి అంటే ఇప్పుడు ఇక్కడ పుత్రః కృష్ణుడు ఒక్కరికే పుత్రుడా? లేదు, యశోదా కూడా. కాదు, అక్కడ దేవుడు నందగోపాల యశోదా పుత్రుడు. నందగోపాల దేవకి వసుదేవులకి కూడా పుత్రుడే. అవును. సో అందుకని ఇక్కడ వీళ్ళకి కూడా పుత్రుడే. కానీ పాలిత పుత్రః అంటే పెంచుకున్న కొడుకు. పాలిత పుత్ర కానీ వీళ్ళకి కూడా కొడుకే కూడా. అపి పాలిత పుత్రః అపి. అస్తు. తర్వాత వాక్యానికి వెళ్దామా? అంటే అందరూ సీరియస్ గా రాసుకునేటటువంటి మూడ్ లో ఉంటే కనుక కొంచెం కష్టమే. ఎందుకంటే మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ముందు. తర్వాత రాయడం చాలా సులువైపోతుంది. లేకపోతే నాకు కాల్ చేయండి అని చెప్పాను నేను. మీరు నాకైనా కాల్ చేయండి, లేకపోతే లక్ష్మీ కుమారి గారికి కాల్ చేయండి చెప్తారు. లేకపోతే సంధ్యారాణి గారు కూడా బాగానే ఫాలో అవుతున్నారు, ఆవిడికి కాల్ చేయండి చెప్తారు మీకు. కానీ ముందు అర్థం చేసుకోండి. మీరు ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవట్లేదు. రామః పుంలింగ పదం రామస్య, సీతా స్త్రీలింగ పదం సీతాయాః. అక్కడ రామస్య అంటే రాముని యొక్క, సీతాయాః అంటే సీత యొక్క. అలాగే స్త్రీలింగంలో ఈకారాంత స్త్రీలింగం వస్తే పార్వతీ, అది పార్వత్యాః అవుతుంది. కైకేయీ, కైకేయ్యాః అవుతుంది. అది అర్థం చేసుకోండి మొట్టమొదటిగా మీరు. ఇది అర్థం చేసుకుని జాగ్రత్తగా విని ఆకలింపు చేసుకుంటే మీరు తర్వాత రాసే ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పులు వస్తే నాకైనా ఫోన్ చేయండి, లేకపోతే ఎవరికైనా చేయండి, పర్వాలేదు, చెప్పగలుగుతారు మీకు అప్పుడు ఈ రకంగా రాయాలి అని చెప్పి. మీరు అర్థం చేసుకోకుండా రాయడం మొదలుపెట్టి చెప్పింది రాసేస్తూ ఉంటే గనక రాసేస్తారు కానీ అర్థం కాదు మీకు. అందుకని మొట్టమొదటి విషయం అర్థం చేసుకోవడం. రాసుకోవడం తర్వాత ఈజీగా రాయొచ్చు మీరు అర్థం చేసుకుంటే గనక. ఇది రామస్య సీతాయాః పార్వత్యాః మన క్లాసులో కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను. అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అర్థం చేసుకోకపోతే మాత్రం ఇంకా ఎంత రాసినా ప్రయోజనం ఉండదు అప్పుడు. అది తెలుసుకోండి. తర్వాత కుంతి అని బ్రాకెట్లో ఇచ్చాడు. పుత్రః అర్జునః. రాధికా మహోదయ. కుంతి పుత్రః అర్జునః. రాధికా మహోదయ చెప్పగలుగుతారా?
అదే ట్రై చేస్తున్నా సార్. కుంతి పుత్రః అర్జునः. పార్వతి ఏమవుతుంది? పార్వతీ. పార్వతి ఏమవుతుంది? విద్యా పార్వత్యాః అవుతుంది. పార్వత్యాః. ఆ, కుంతి ఏంటవ్వాలి? కుంతీయాః. కుంత్యాః. 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 ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి మీరు. పార్వతి అని రాసినప్పుడు ఈ తి ఎట్లా పరివర్తనం చెందింది? పార్వత్యాః. పార్వత్యాః అని మారింది ఇది. అట్లాగే కుంతి, ఇది కుంతి. కుంత్యాః. నా కింద తీ రాస్తాం మనం, కుంతి అయింది ఇది. ఇది ఎట్లా మారుతుంది? నా కుంత్యాః. కింద తా రాసి కుంత్యాః. కుంత్యాః. లేదు మనం రాసుకునే తెలుగులో రాసుకునేలా ఉంటే గనక ఇలా రాస్తాం మనం. కు రాసి సున్నా పెట్టి తి అని రాస్తాం మనం. కుంతి. ఇది ఎట్లా మారుతుంది? ఇది కు సున్నా పెట్టి త్యా అవుతుంది. అంతే. కుంత్యాః. మళ్ళీ ఇక్కడ విసర్గ కూడా రావాల్సి ఉంటుంది. విసర్గ. కుంత్యాః. కుంత్యాః. అట్లాగే పార్వతీ పార్వత్యాః అని వస్తుంది. కుంతి కుంత్యాః. అస్తు. కుంత్యాః పుత్రః అర్జునः. అర్జునః. తర్వాత సహ అర్జునః బ్రాకెట్ లో కృష్ణః కృష్ణः. భగిని సుభద్రా సుభద్రः. అది పతిః. చెడు. కృష్ణః సహ అర్జునస్య కృష్ణస్య కృష్ణస్య. అర్జునః కృష్ణస్య కృష్ణస్య భగిన్యాః భగిన్యస్య భగిన్యస్య సుభద్రాయాః సుభద్రः పతిః. పతిః. ఎవరో భగిన్యస్య అన్నారు, ఎవరన్నారు సరి చేసుకోండి. భగిని. భగిన్యస్య అవుతుందా? భగిన్యాః. భగిని ఏంటవుతుంది? భగిన్యాః. ఎవరు తప్పు చేసిన వాళ్ళు? భగిన్యాః. సహ అర్జునః కృష్ణస్య కృష్ణస్య భగిన్యః భగిన్యాః భగిన్యాః సుభద్రాయాః సుభద్రాయాః పతిః. పతిః. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా చెప్పగలరా? ఎవరో ఒకరు చెప్పండి, అందరూ ఎక్కువ మంది చెప్పొద్దు. అర్జున కృష్ణ భాగిని. అర్జునుడు కృష్ణుని చెల్లెలు సుభద్ర యొక్క కొడుకు. పతిః. భర్త. భర్త. సహ అర్జునః. ఇక్కడ పై వాక్యంలో ఏం చెప్పాడు? కుంతి పుత్ర. కుంత్యాః పుత్రః అర్జునః అని చెప్పాడు. చెప్పిన తర్వాత సహ అర్జునః, ఆ అర్జునుడే కృష్ణస్య భగిన్యాః సుభద్రాయాః పతిః. పతిః. సుభద్రాయాః పతిః. దీన్ని మనం సులభంగా చదవాలంటే సహ అర్జునః సుభద్రాయాః పతిః. సహ అర్జునాయ సుభద్రాయ. మా రేణుక గారు మీరు ఏంటేంటో అంటున్నారు మీరు. సహ అర్జునః సుభద్రాయాః పతిః. పతిః అన్నది వాక్యం. సుభద్ర ఎవరంటే కృష్ణస్య భగిని. అందుకని కృష్ణస్య భగిన్యాః సుభద్రాయాః పతిః. ఆ అర్జునుడు కృష్ణుడి యొక్క చెల్లెలు యొక్క
సుభద్ర యొక్క పతి అని ఆ వాక్యం అర్థం. నరుడు కృష్ణ. అస్తు. తర్వాత వాక్యం అర్థమైనట్టేనా? అర్థం కాని వాళ్ళు ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను, పర్వాలేదు. ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. ఎవరు, రేణుక గారా? మీరే చెప్పండి. అమ్మో. సహ అర్జున. సహ అర్జున. తర్వాత సుభద్ర పుత్ర అభిమన్యు. భద్రాయాః పుత్రః అభిమన్యుః. సుభద్రా స్త్రీలింగ పదం కాబట్టి సుభద్రాయాః పుత్రః అభిమన్యు. అభిమన్యు పతి. ఉత్తరా బ్రాకెట్ లో ఇచ్చాడు. ఉత్తరాయాః రాయాః పతి. ఉత్తరాయాః పతి. అభిమన్యు ఉత్తరాయాః పతిః. అస్తు. తర్వాత పేజీలోకి వెళ్దామా? క్రియాపదాని. ఇక్కడ చూడండి, అక్కడ పైన క్రియాపదాన్ని అంకెలు వేశాడు. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కింద మళ్ళా ఎరుపు రంగులో వేశాడు 1 2 3 4 5 6 7 8 అని. అక్కడ చూస్తే మీరు సా గచ్చతి. సా అంటే మహిళ. సా మహిళ గచ్చతి. తర్వాత సహ ఆగచ్చతి. సహ అంటే ఇక్కడ బాలక పురుష అని చెప్పి. తర్వాత మూడోది సహ పఠతి. తర్వాత సహ లిఖతి. నాలుగవది. ఐదవది సహ క్రీడతి. ఆరవది సహ పిబతి. ఏడవది సహ ఖాదతి. ఎనిమిదవది సా పశ్యతి. సా చిత్రం పశ్యతి అంటే చూస్తోంది. సహ హసతి. హసతి. తర్వాత సహ నయతి అంటే పెట్టి తీసుకొస్తున్నాడు. నయతి అంటే తీసుకొస్తున్నాడు. పేటికాం నయతి. సహ పేటికాం నయతి అని చెప్పి. తర్వాత కింద ఏం రాసిందంటే ఏవమేవ ఏషః ఏషా ఏతత్ సహ సా తత్ భవాన్ భవతి ఏతైః శబ్దైః సహ క్రియాపదానాం అభ్యాసం కరోతు. అంటే ఈ పదాలన్నీ కూడా ఉపయోగించి ఎట్లా అయితే పైన సహ సా మాత్రమే ఇచ్చాడు, అక్కడ సహ సా అన్నటువంటి స్థానంలో ఏషా అని వాడచ్చు. తత్ ఏతత్ అని కూడా వాడచ్చును. ఏషా ఏతత్. అలాగే ఏషః కూడా వాడచ్చును. అట్లాగే భవాన్ కూడా వాడచ్చును. భవతి కూడా వాడచ్చును. భవాన్ గచ్చతి. భవతి ఆగచ్చతి. భవాన్ పఠతి. భవాన్ రామాయణం పఠతి. భవతి భాగవతం పఠతి. సా రామాయణం పఠతి. సహ భాగవతం పఠతి అని కూడా మనం వాడొచ్చు అని చెప్తున్నాడు. అర్థమైనట్టేనా అది? అంతే ఈ పదాలు.
1 2 3 4 5 6 7 8 పదాలు. ఆ 8 పదాలు కూడా ఉపయోగించవచ్చు అని ఉపయోగించి కూడా మీరు అభ్యాసం చేయండి అని అక్కడ చెప్తున్నాడు. వ్యవహారాన్ని దృష్ట్యా తాని క్రియాపదాన్ని క్రియాపదానాం అభ్యాసం కరోతు. పరివర్తయతు మార్చి రాయండి. క్రియాపదానాం అభ్యాసం కరోతు. అభ్యాసం అంటే అభ్యాసం చేయండి, క్రియాపదం. ఎక్సర్సైజ్ చేయండి అని. అభ్యాసం కరోతు. చేయండి. ఏమైనా డౌట్ ఉందా 2.1 లో? 2.1 క్లియర్ గా ఉందా? బదులు అహం అహం గచ్చామి, గచ్చతి గచ్చామి అండి. అహం వచ్చేసి ఇంకా మన అహం వరకు రాలేదు. 2.2 అహము, ఇంకా మనం 2.1 లోనే ఉన్నాము. ఈ పైన మళ్ళీ మార్చి రాయమంటారా? పైన అంతే అంతే. ఇప్పుడు సా గచ్చతి ఉంది, సహ గచ్చతి, ఏషః గచ్చతి, ఏషా గచ్చతి, భవాన్ గచ్చతి, భవతి గచ్చతి. అలా కూడా వాడొచ్చు సుమా అని చెప్పడం కోసం. ఇప్పుడు భవాన్ గచ్చతి, భవాన్ దేవాలయం గచ్చతి. ఇప్పుడు దీన్నే భవాన్ దేవాలయం గచ్చతివా అడుగుతున్నారు. ప్రశ్న. భవాన్ దేవాలయం గచ్చతివా, అట్లా కూడా వాక్యాన్ని మార్చొచ్చు అన్నమాట మనం. అందుకని అవి ప్రయోగాలు తెలియాలని చెప్పి సహ గచ్చతి, సహ విద్యాలయం గచ్చతి, సహ విద్యాలయం గచ్చతివా, సా వైద్యాలయం గచ్చతి, సా వైద్యాలయం గచ్చతివా. ప్రశ్న అన్నమాట. భవతి వైద్యాలయం గచ్చతివా, భవతి భగవద్గీతాం పఠతివా, భవతి మంగళవాసరే లలితా సహస్రనామం పఠతివా, లలితా పారాయణం కరోతివా, అట్లా అన్నమాట. అస్తు, అర్థమైనట్టేనా? ముందుకు వెళ్దామా? ఓకే. అహం చెప్పేసుకుని మనం ముగించేద్దాం. మనం తర్వాత అహం ఉంది కదా, 2.2. 2.2 అహం గచ్చామి. ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్తూ చెప్తోంది ఇంట్లో వాళ్ళకి అహం గచ్చామి అని. తర్వాత పేజీలోకి రండి. పుట సంఖ్య 13, పేజ్ నెంబర్ 13. ఉదాహరణం దృష్ట్వా అంటే ఉదాహరణం చూసి తాని క్రియాపదాని పరివర్తయతు. తర్వాత పేజీకి రండి. ఉదాహరణం దృష్ట్వా అంటే ఉదాహరణం చూసి తాని క్రియాపదాని పరివర్తయతు అంటే పరివర్తనం చెయ్యండి, మార్పు చెయ్యండి అని చెప్పి. ఉదాహరణం ఏంటుంది ఇక్కడ? ఉదా అంటే ఉదాహరణము అని. ఉదాహరణ ఏముంది? గచ్చతి అన్న పదం తీసుకుంటే వాక్యం ఏం రాశాడు? అహం గచ్చతి. ఇప్పుడు రెండో పదం ఏంటి ఇక్కడ? క్రియాపదము ఆగచ్చతి. కానీ పరివర్తనం చేసి రాయమంటున్నాడు. పరివర్తనం చేస్తే అహం ఆగచ్చామి. అహం ఆగచ్చామి. ఉత్తమం. తర్వాత పఠతి. అహం పఠామి. అహం పఠామి. తర్వాత లిఖతి. అహం లిఖామి. అహం లిఖామి. క్రీడతి. అహం క్రీడామి. క్రీడయామి. క్రీడామి. అహం క్రీడామి. అహం క్రీడామి. పిబతి.
అహం అహం పిబామి. పిబామి. అహం పిబామి. పిబామి. ఖాదతి. అహం ఖాదామి. 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 ఆ, పశ్యతి. అహం అహం పశ్యామి. పశ్యామి. అహం పశ్యామి. పశ్యామి. హసతి. అహం హసామి. పశ్యామి. హసామి. నయతి. అహం నయామి. నయతి. నయామి. 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 నయతి. నయామి. నయామి. అస్తు. ఇక్కడితో ఆపేద్దాం మనం. ఇంతవరకు ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి. తర్వాత నిన్నటి తరగతి రికార్డింగు, ఈరోజు తరగతి రికార్డింగ్ కూడా నేను యూట్యూబ్లో పెడతాను. మీరు సమయం ఉన్నవాళ్ళు ఏదైనా అనుమానం ఉంటే మీరు ఒక్కసారి చదువుకోవడానికి వీలుగా అందులో పెడతాను నేను. మీరు చూడండి మీరు. అస్తు. ధన్యవాదः. ఆగచ్చంతు. ఏకతా మంత్రం పఠంతు. ఎవరైనా ఏకతా మంత్రం చదువుతారా? రాధికా మహోదయ. జలుబు సార్ నాకు. సరే, ఇంకెవరైనా? ఎవరితోనైనా పాడతా. ఏమన్నారు? లేదు, ఎవరైనా కలిసి అక్కడ క్లాసులో అంటే బాగుంటుంది, కానీ ఇక్కడ ఆన్లైన్ లో మీకు గ్యాప్ వస్తుంది మాటలో. అదే ఓకే. అందుకని కలియదు. ఎవరో ఒకరే పాడగలుగుతారు అంతే. ఎవరో ఒకరు పాడండి, పర్వాలేదు. అమ్మా రేణుక్ గారు, మీరేమైనా ప్రయత్నం చేస్తారా? యం వైదిక. నాకు అట్లా వర్డ్స్ ఏదైతే యం వైదికం తదృశ్య పురాణం. అమ్మా పాడండి, ఎవరో ఒకరు పాడండి, పర్వాలేదు. యం వైదికా మంత్రదుసః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఉత్తమమ్మా. అనంతరం శాంతి మంత్రం కూడా చెప్పించండి. శాంతి మంత్ర. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. నమో నమః. సర్వేభ్యో ధన్యవాదः. ధన్యవాదాలు. ధన్యవాదాలు.